నమస్తే. మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొత్తం 3 దఫాలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కూడా ఈసీ కూడా తెలియజేసింది. తెలంగాణ ఎన్నికల కమిషనర్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. అంటే మొత్తం ఈ 3 ఎన్నికలు కూడా, ఈ పంచాయతీ ఎన్నికలు కూడా 3 దఫాలుగా జరగనున్నాయని చెప్తుంది. ఇక తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు మొత్తానికైతే నగారా మోగింది. ఈ రోజు నుంచే గెజెట్ నోట్ కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో కూడా ఈ యొక్క కోడ్ అమల్లో ఉన్నట్లు కూడా ఎన్నికల సంఘం తెలియజేసింది. తెలంగాణ స్థానిక ఎన్నికల తేదీలు మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం 3 దశల్లో ఈ ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు. వచ్చే నెల అంటే డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నట్లు కూడా తెలంగాణ ఎన్నికల కమిషనర్ తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలకు షెడ్యూల్కి మొత్తం పూర్తిగా సంసిద్ధమై ఉన్నామని చెప్పేసి ఈసీ కూడా తెలియజేసింది. ఇక షెడ్యూల్ వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపుగా ఎన్నికలు ఏవైతే 3 దఫాలుగా జరిగినా సరే 3 దఫాలుగా జరిగిన ఎన్నికలన్నిటికీ కూడాను మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 1 గంట తర్వాత నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు రిజల్ట్, అదే రోజు ఇక సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కూడాను మొత్తం ఎన్నిక చేస్తారని కూడా తెలియజేశారు. ఇక మొదటి దశ నామినేషన్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీన యొక్క పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశలో నవంబర్ 27వ తేదీన, అంటే 2 రోజుల తర్వాత నామినేషన్ ప్రారంభమవుతాయి. నవంబర్ 27వ తేదీ అనగా కేవలం ఎల్లుండి నుంచి యొక్క నామినేషన్లు ప్రారంభమవుతాయి. మొదటి దశ ఎన్నికలు మనం ఇమ్మీడియట్గా వితిన్ 15 డేస్లో కూడా ఈ యొక్క ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తుంది. అంటే తర్వాత ఇక 2వ దశ నామినేషన్లు చూస్తే నవంబర్ 30వ తేదీన ప్రారంభమై ఇక డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే తేదీన రిజల్ట్ కూడా వస్తుంది. ఇక 3వ దశ డిసెంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇక అదే రోజున మళ్ళీ రిజల్ట్ కూడా రానున్నాయి. అదే రోజు సర్పంచ్, ఇక ఎవరైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళ స్థానాలు కూడా పూర్తిగా ఖరారు కానున్నట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా 3 దశల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తిగా ఉంది. సో మొత్తానికి కూడా ఏదైతే ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇక ములుగు పరిసర ప్రాంతాలు ఏవైతే కొన్ని ప్రాబ్లమాటిక్గా ఉన్న మండలాలు ఏవైతున్నాయో ఆ మండలాల్లో కేవలం 4 మండలాలు మినహాయింపి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. అలాగే ఎన్నికలు జరగనున్నాయి. 3 దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ 4 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశం ఉంది కనుక సో ఆ యొక్క మండలాల్లో ఈ యొక్క ఎన్నిక నిర్వహించట్లేదు. అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభమై ఉన్నది. అయితే రాష్ట్రంలో 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ముఖ్యంగా ముందుకు రానున్నారు. గతంలో కూడా హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు వాయిదా పడింది. అంటే గతంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. హైకోర్టు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందో, ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50% ఈ యొక్క రిజర్వేషన్లు మించకూడదు అనేది ఏదైతే కొన్ని హడిల్స్ ఉన్నాయో సో దాన్ని దాటుకొని ముందుకెళ్ళలేని పరిస్థితిలో గతంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులందరూ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు కూడా మరికొద్ది సేపట్లో, మరొక గంట సేపట్లో వెబ్సైట్లో ఉంటాయని చెప్పేసి ఈసీ కూడా తెలియజేశారు. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా 2 రోజుల వ్యవధిలో 3 విడతల ఎన్నికలు, అంటే డిసెంబర్ 11 అలాగే 14వ తేదీన అలాగే 17వ తేదీన కేవలం 2 రోజులు మాత్రమే గ్యాప్ ఉందన్నమాట. ఇక ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి రానుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రెండో విడత డిసెంబర్ 14వ తేదీన 2వ విడత ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్ 17న 3వ విడత ఎన్నికలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా 3 దఫాలుగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే 30 నుంచి 2వ విడత ఎన్నికల నామినేషన్లు కూడా జరగనున్నాయి. ఇక 3వ దశ డిసెంబర్ 17 నుంచి, అంటే ఇక్కడ డిసెంబర్ 3 నుంచి 3వ విడత నామినేషన్ల ప్రక్రియ డిసెంబర్ 3 నుంచి చూసుకున్నట్లయితే కేవలం 14 రోజుల వ్యవధిలోనే 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఇక రాష్ట్రంలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. గతంలో హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనే తెలంగాణ ఎన్నికల కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో ఉండే అవకాశం ఉంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపనున్నారు. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ల ప్రక్రియలో కొంత ముఖ్యంగా
చిన్న చిన్న వెసులుబాట్లు అయితే అవసరం ఉంది. సుప్రీంకోర్టు నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం 50% ఈ రిజర్వేషన్లు అయితే మించకూడదని చెప్పేసి ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలకు సహకరించాలి, అటు డిపార్ట్మెంట్కి ఇటు ఎన్నికల సంఘానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ అయితే ముందుగా తెలియజేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 11న మొదటి దశ, 14న రెండవ దశ, 17న మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ సంసిద్ధంగా ఉంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేస్తుంది. ఇటుపక్క బీఆర్ఎస్, బీజేపీ కూడా ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడతారు. ఖచ్చితంగా మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. గ్రామాల వారీగా కూడా గ్రామాలలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. 6 గ్యారంటీలు ఇచ్చారు కాబట్టి 6 గ్యారంటీలు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని విస్మరించింది. ప్రజలు పార్టీని నమ్మట్లేదు. ఖచ్చితంగా బీజేపీ అలాగే బీఆర్ఎస్ మేము ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. మరోపక్క 6 గ్యారంటీలను దాదాపుగా మేము 80% పూర్తి చేశాం. అందుకనే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు మమ్మల్ని గెలిపించారు. సో ఖచ్చితంగా మేము ఈ యొక్క ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. 33 జిల్లాల్లో కూడా మేమంతా కూడాను క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. అదే రోజు రిజల్ట్ కూడా వస్తాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొద్ది రోజులను కేవలం ఈ యొక్క 20 రోజుల కాల వ్యవధిలోనే డిసెంబర్ 17తో మొత్తం ఎన్నికల ప్రక్రియ అయితే ముగియనుంది. సో మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది.